ఈ రోజుల్లో ఆల్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాల్సిన టైం వచ్చేసింది. పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే ChatGPT నేర్చుకోవాలి. యూత్ కి జాబ్స్ రావాలంటే AI స్కిల్స్ ఉండాలి. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ మ్యాచ్ అవ్వాలన్న AI కావాలి. చివరికి ఇంట్లో పెద్దోళ్ళకి యూట్యూబ్ వీడియోలో నచ్చిన వీడియో రికమెండేషన్ కావాలన్న AI టెక్నాలజీ కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మన ఇంట్లో ఒక డిజిటల్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు 7 అద్భుతమైన AI టూల్స్ చెప్తానండి. ఈ AI టూల్స్ మీ టైంతో పాటు మీ డబ్బులు కూడా ఆదా చేస్తుంది. మీ అందరి సపోర్ట్తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ చెప్పబోయే AI టూల్ అయితే సూపర్ అద్భుతం అనాల్సిందే. ఎందుకంటే AI టూల్తో మీ ఫోటోలకి ప్రాణం వస్తుంది. నేనైతే ఈ AI టూల్ యూజ్ చేసి షాక్ ఫీల్ అయ్యానండి. మరి ఆ AI టూల్ పేరేంటో తెలుసా? రన్వే ML. ఫస్ట్ అయితే మీరు రన్వే MLలో మీ ఈమెయిల్ ఐడితో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రన్వే ML వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత జనరేట్ వీడియో అనే ఒక ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టెక్స్ట్ టు వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ప్రాణం పోద్దాం అనుకుంటున్న ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మోషన్ బ్రష్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మోషన్ బ్రష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇమేజ్ ఏ భాగం మోషన్లోకి రావాలో ఆ పర్టికులర్ భాగాన్ని అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే రామచిలకని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రామచిలకి సంబంధించిన పూర్తి బాడీని నేను మౌస్తో క్లిక్ చేసుకుంటూ మొత్తం కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మీకు కింద హారిజాంటల్ వెర్టికల్ అన్న ఒక ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు హారిజాంటల్గా మోషన్ కావాలా వర్టికల్గా మోషన్ కావాలా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన రేషియోలో హారిజాంటల్ మరియు వర్టికల్గా మీరు మోషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలు. కొన్ని సెకండ్ల తర్వాత మీ ఇమేజ్కి ప్రాణం వస్తుంది. నేనైతే నమ్మలేకపోయానండి. రామచిలక కాస్త ఎగిరే రామచిలక కింద మారిపోయింది. నెక్స్ట్ చెప్పబోయే AI టూల్ అయితే యూత్కి బాగా నచ్చుతుంది. మన ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేటప్పుడు చాటింగ్కి సెండ్ చేసే గిఫ్ ఇమేజెస్ అయితే ఉంటాయో ఆ గిఫ్ ఇమేజెస్ని మన ఫ్రెండ్ ఫేస్తో స్వాప్ చేసి పంపించవచ్చు. ఈ టూల్ పేరు మిస్ జిఫ్ అండి. ఈ టూల్ కూడా మీరు యాక్సెస్ చేయడానికి ఫస్ట్ అయితే మీరు మీ ఈమెయిల్ ఐడితో మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు బోలెడ్ అని గిఫ్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఈ గిఫ్ ఇమేజెస్లో మీరు ఏదైతే స్వాప్ చేస్తాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఫేస్ మారుద్దాం అనుకుంటున్న ఫోటోని సెలెక్ట్ చేయాలి. నేనైతే మన అగ్గిపెట్టి మచ్చని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. జస్ట్ ఒక 40 సెకండ్స్ తర్వాత మీరు ఇచ్చిన ఫోటోతో ఆ గిఫ్ ఇమేజ్ స్వాప్ అయిపోతుంది. మీకు భలే నవ్వొచ్చి కామెడీగా సూపర్ డూపర్ ఫన్ అయితే ఉంటుంది గిఫ్ ఇమేజెస్ తో. అగ్గిపెట్టి మచ్చ అనేది హ్యారీ పాటర్ కింద చేసేసాను నేనైతే. ఈ AI టూల్ తో నెక్స్ట్ టైం చాటింగ్ మరింత ఫన్నీగా మారడం మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ మీకు చెప్పబోయే AI టూల్ మాత్రం అరాచకం భయ్య. ఎందుకంటే మీరు పిచ్చి గీతలు గీస్తే అది కాస్త నిజమైన ఫోటో కింద మారిపోతుంది. ఈ అద్భుతమైన AI టూల్ పేరు లీనార్డో AI. మీకు లీనార్డో AI వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ లీనార్డో వెబ్సైట్లోకి మీరు వెళ్ళి మీ ఈమెయిల్ ఐడితో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాంచ్ యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు లాంచ్ యాప్ మీద ప్రెస్ చేయాలి. లాంచ్ యాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు రియల్ టైమ్ క్యాన్వాస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో రియల్ టైమ్ క్యాన్వాస్ మీద మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇంకా అసలు సిస్లైన్ సినిమా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు హాలీవుడ్ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ చేసినంత వర్క్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి ఇక్కడ నేనే చూడండి, ఇక్కడ నేను ఏమైనా గీయండి, నేను గీసిన దానికి రిలేటెడ్ గా ఒక ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో నేను ఒకసారి మీకు ఇక్కడ రిమూవ్ చేసేసి చెప్తాను. నేను ఏమైనా గీస్తే దానికి రిలేటెడ్ గా ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఒక న్యాచురల్ ఇమేజ్ అవ్వనండి ఏదైనా సరే. బట్ మీరు గీస్తుంది మాత్రం పిచ్చి గీతలే. కానీ పిచ్చి గీతల నుండి కళాఖండాలు రాస్తున్నాయంటే వామ్మో ఈ రేంజ్లో ఎక్కడ డెవలప్ అయిందని అనిపించాల్సిందే మీకు. ఇన్ కేస్ మీరు గీస్తున్న గీతలకి రిలేటెడ్గా ఇమేజెస్ రావట్లేదు అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఈ గోస్ట్ ఆన్ ఏ రెడ్ ట్రీ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి నేను ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుకు ఒక ఇమేజ్ వచ్చేసింది. సో ఇక్కడ గోస్ట్ టైప్లో మనకి ఇక్కడ
ఆ ఫీల్ కనిపించేలాగా ఇమేజ్ అయితే కమ్యూనికేట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఇమేజ్ కావాలనుకుంటే ఎప్పుడు ఏ క్షణంలోనైనా మనకు వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే చాలు ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలాగ మీరు ప్రాంప్ట్ ద్వారా అయితే ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, లేదంటే కేవలం మన ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ అవుట్పుట్లు ఇస్తూ మన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మోర్ ఓవర్ ఇక్కడ రియలిస్టిక్గా ఇమేజెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మన ఇక్కడ క్రియేటివిటీ స్ట్రెంత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేటివిటీ స్ట్రెంత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ మీరు ఇచ్చిన ఇన్పుట్కి ఎంత క్రియేటివిటీగా అవుట్పుట్, ఒకవేళ మీరు క్రియేటివిటీ స్ట్రెంత్ తగ్గించేస్తారనుకోండి అవుట్పుట్ కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్లో మీరు ఫోటోగ్రఫీ, పెయింటింగ్, డైనామిక్ మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు. ఇన్ కేసు నేను ఇప్పుడు ఫోటోగ్రాఫిక్లో మార్చాను చూసారా, వెంటనే ఫోటో కాస్త ఫోటోగ్రాఫిక్ టైప్గా అవుట్పుట్లోకి మారింది. లేదు మీరు దీన్ని ఇంకా వేరేగా మార్చుకోవాలి, ఉదాహరణకి ఫ్యాంటసీ ఆర్ట్లోకి మార్చారు, సో ఇదే ఫ్యాంటసీ ఆర్ట్లోకి మారిపోతుంది. సో మీకు నచ్చినట్టుగా దీన్ని అవుట్పుట్లోకి మార్చుకోవచ్చు. దీన్ని ఫైనల్గా మీకు ఏ మూమెంట్లో అయినా కావాలంటే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చెప్పే ఏఐ టూల్ వినగానే స్టూడెంట్స్ మరియు టీచర్స్ ఇద్దరు కూడా ఎగిరి గెంతేస్తారు. ఎందుకంటే ఈ ఏఐ టూల్ యూజ్ చేసి కేవలం మీరు ఒక పీడిఎఫ్ వేస్తే దానికి సంబంధించిన సమ్మరీ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో మీరు పాప్ ఏఐ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ దీనికి కూడా మీరు ఈమెయిల్ ఐడితో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత మీకు మ్యాజిక్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే ఇక్కడ న్యూ చార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ న్యూ చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే చార్ట్ విత్ డాక్యుమెంట్. సో నేనైతే చార్ట్ విత్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చార్ట్ విత్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోగానే మీరు అప్లోడ్ ఫైల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే పీడిఎఫ్ ఇన్ కేసు ఎడ్యుకేషన్ సంబంధించిన మెటీరియల్ ఉంటే, లేదంటే ఏదైనా రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఏదైనా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఇది కొంత టైంకి మనకి పీడిఎఫ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన వెంటనే చూడండి ఈ పీడిఎఫ్ ఫైల్ కాస్త ఒక సమ్మరీ కింద మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ఒక గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన పీడిఎఫ్ నేను ఇన్పుట్ ఇచ్చాను. దాన్ని అంతా ఒక సమ్మరీ రూపంలో ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసింది. ఇన్ కేస్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది సోర్స్ ఆథర్స్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. అలానే కాదు, మీరు కావాలంటే ఇక్కడ మెసేజ్ కూడా ఇవ్వచ్చు. సో మన ఇక్కడ దీనికి పీడిఎఫ్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా ఇచ్చేస్తుంది. అంటే పీడిఎఫ్కి ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద అయిపోద్ది అనమాట ఇది. సో ఇక్కడతో ఇది అయిపోలేదు, ఈ టూల్ ఇంకా ఉంది ఇందులో. ఉదాహరణకి ఇక్కడ మనం జనరేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ ఫైల్ నుంచి నేను ప్రజెంటేషన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకు ప్రజెంటేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో నేను ప్రజెంటేషన్ మీద ప్రెస్ చేసి నేను అకాడమిక్ కాన్ఫరెన్స్కి కానీ, రీసెర్చ్ ఫైండింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మీకు ఏ పర్పస్ కావాలంటే ఆ పర్పస్ని సెలెక్ట్ చేస్తే చాలు. ప్రజెంటేషన్ ఏ ఫార్మాట్లో కావాలి, స్టూడెంట్స్ కావాలా లేకపోతే బిజినెస్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు మనకి ప్రజెంటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ నుంచి మనం ఒక ప్రజెంటేషన్ ఎలా ఇవ్వచ్చు దాని ఫార్మాట్ అంతా కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రజెంటేషన్ వచ్చేస్తుంది. సో నిజంగా మనం షాక్ అవ్వాల్సింది ఏఐ టూల్ చేసే అద్భుతాలు చూసి. సో ఇది స్టూడెంట్స్కి కావాలంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, లేదంటే మన టీచర్స్కి కావాలంటే టీచర్స్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ లాంగ్వేజెస్ అయితే ఇవ్వలేదు, దానికి ఇంగ్లీష్ ఇచ్చారు, హిందీ లాంగ్వేజ్, ఈవెన్ తెలుగు కూడా ఇచ్చారు. ఇన్ కేసు మనం టెస్ట్ చేద్దాం. సో తెలుగులో కూడా కన్వర్ట్ అయిపోతుంది చూసారా. సో మనం ఇచ్చిన ప్రజెంటేషన్ ఇన్ కేసు మనకి తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఆ లాంగ్వేజ్ మీ ప్రజెంటేషన్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా మీకు సెకండ్స్ వ్యవధిలోనే మీరు డాక్యుమెంట్స్ని దాన్ని సమరైజ్ చేసుకోవచ్చు, టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ టూల్ మిమ్మల్ని ఒక ప్రాంప్ట్ ఎక్స్పర్ట్ కింద మార్చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మందికి టెక్స్ట్ టు ఇమేజెస్ జనరేట్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, కానీ చాలామందికి ఎటువంటి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలో తెలియదు. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రాంప్ట్ హీరో అనే ఒక ఏఐ టూల్ సహాయంతో మీరందరూ కూడా ప్రాంప్ట్ హీరోల కింద మారిపోవచ్చు. జస్ట్ మీరు ప్రాంప్ట్ హీరో అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. దీనికి ఎటువంటి లాగిన్ అవసరం ఉండదు. ఈ ప్రాంప్ట్ హీరో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఇమేజెస్ చాలా కనిపిస్తాయి. మీకు నచ్చిన ఏ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఆ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవచ్చు. మీకు రెఫరెన్స్ కింద వేరే ప్రాంప్ట్స్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు సెర్చ్ చేసుకున్న ఏ ఇమేజెస్లో ఆ ప్రాంప్ట్ దగ్గరే అది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, ఉదాహరణకి మిడ్జర్నీ నుంచి జనరేట్ అయిందా, లేకపోతే డాల్ E3 నుంచి జనరేట్ అయిందా, ఇలాగే ఎక్కడి నుంచి సోర్స్ ద్వారా ఇమేజెస్ జనరేట్ అయింది దానికి సంబంధించిన సమాచారం కూడా, దాంతోపాటు ఎంత రిజల్యూషన్ సమాచారం కూడా మీకు కనిపించేస్తుంది. సో ఇటువంటి మీరు ప్రాంప్ట్ ఐడియాస్ తెలుసుకుని మీరు కూడా ఒక ప్రాంప్ట్ హీరోగా మారిపోవచ్చు. నెక్స్ట్ చెప్పబోయే ఏఐ టూల్ మీ డబ్బుల్ని ఆదా చేస్తుంది. ఇవాళ మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే ఒక కొత్త వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకు ఒక బ్రాండ్ ఐడెంటిటీ కావాలి.
దానికి ఒక లోగో కావాలి. అయితే ఇవాళ రోజుల్లో ఒక లోగో క్రియేట్ చేయాలంటే ఎవరితో బయట చేయించుకుంటే ఒక 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ నేను మీకు చెప్పబోయే వెబ్సైట్తో ఉచితంగా మీరు ఏఐ ద్వారా మీకు లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ పేరు నేమ్చీప్. ఈ నేమ్చీప్ వెబ్సైట్లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రీ లోగో ఏఐ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే బ్రాండ్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాండ్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు ఒక 6 ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 6 ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని షేప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం ఒక 2 to 3 షేప్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏతో జనరేట్ చేసిన లోగో అయితే వచ్చేస్తుంది. సింపుల్గా మీకు నచ్చిన ఏ లోగోస్ ఒక 10 నుండి ఒక 15 వరకు లోగోస్ అలా కంటిన్యూస్గా వస్తాయి. మీకు ఏ లోగో నచ్చుతుందో ఆ లోగోని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అకౌంట్ మాత్రం కంపల్సరీ. అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఇక చివరిగా చెప్పబోయే ఏఐ టూల్ యూత్కి చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ రోజుల్లో యూత్ అందరూ కూడా పొద్దున్న లెగిసేది పడుకునేది అంతా కూడా ఇన్స్టాగ్రామ్లోనే. అయితే ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీలు పెట్టే ఇమేజెస్కి అద్భుతమైన క్యాప్షన్స్ ఉంటాయి. అటువంటి క్యాప్షన్ మనం ఎందుకు పెట్టలేము? అది మనం కూడా పెట్టచ్చు ఒక ఏఐ టూల్ యూస్ చేసి. ఆ ఏఐ టూల్ పేరే ఇమేజ్ క్యాప్షన్ జనరేటర్. కేవలం మీ ఫోటోను అప్లోడ్ చేస్తే చాలు మీ ఇమేజ్కి తగ్గ క్యాప్షన్ అనేది జనరేట్ చేసేస్తుంది. దీనికి కూడా మీకు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు. వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం, మీరు ఫోటోని అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు మీ ఫోటోని స్కాన్ చేసుకుని ఏఐ టెక్నాలజీ ఆ ఫోటోకి తగ్గట్టుగా క్యాప్షన్ జనరేట్ చేసేస్తుంది. సూపర్ కదండి. అంతేకాదు మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ దాని అవుట్పుట్ ఎమోషన్ ఎలా ఉండాలి, సాడ్ ఉండాలా లేకపోతే ప్రొఫెషనల్గా ఉండాలా లేకపోతే అంటే ఫన్నీగా ఉండాలా, దాన్ని కూడా మీరు చూస్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. లిటరల్గా అయితే కనుక ప్రొఫెషనల్ రేంజ్లో అంటే సెలబ్రిటీస్ పెట్టుకునే ట్యాగ్స్ మీ ఫొటోస్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇవి 7 అద్భుతమైన ఏఐ టూల్స్ అండి. 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.